నమస్తే, నేను దీపా. వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీలో చాలా సార్లు ధరణి గురించి డిస్కస్ చేశాం. ధరణి వన్ స్టాప్ వన్ సొల్యూషన్ అంటూ వచ్చింది. కాకపోతే చాలా మంది ఇబ్బంది పడ్డారు. అది సాఫ్ట్‌వేర్ తప్పిదమా? ప్రభుత్వం ముందుగా అన్నీ చూసుకోకుండా తీసుకువచ్చిన విషయంలో తప్పు జరిగిందా? ఎక్కడ జరిగిందో కానీ ల్యాండ్స్ విషయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ భూభారతి అంటూ ఇంకొక చట్టం 2024 ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. మరి ఈ రెవెన్యూ విధానాల్లో మార్పులు ఏ విధంగా వచ్చాయి? వచ్చిన మార్పుల వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంది? ఇవన్నీ విషయాలు తెలియచేయడానికి మనతో పాటు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. సుదీర్ఘంగా 35 ఏళ్ళు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. రెవెన్యూ గురించి వాటిలో ఉన్న అవకతవకలు లేదా మంచి విషయాల గురించి మీకు చాలా బాగా తెలుసు. మనం చాలా సార్లు ధరణి విషయంలో మాట్లాడాం కూడా. అయితే ధరణి కానీ, ఇంకొకటి కానీ పేర్లు ఏదైనా సరే, పాత చట్టాలకి, ఇప్పుడున్న చట్టాలకి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేలా చేంజ్ అయ్యాయా? ఇంకా చేంజ్ అవ్వాలా? ఏంటి మీ ఒపీనియన్? ముందుగా యోయో టీవీ వీక్షకులకు దీప గారికి శుభ సాయంత్రం. ఇక్కడ ఏముందంటే దీప గారు, మనిషి పుట్టుకతోని చావు వరకు భూమితో సంబంధమే ఉంటుంది, ప్రత్యేకించి వ్యవసాయదారులకు. ఇక్కడ ఏదైతే ఉందో భూ సంస్కరణలు దాదాపు ఎప్పుడు 15వ శతాబ్దంలో రాజా తోడర్మల్ స్టార్ట్ చేసిండు భారతదేశంలో. ఆయన అక్బర్ పీరియడ్లో అక్బర్ మొఘల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి సర్వే నెంబరు, విలేజ్ ఇవన్నది. ఇక్కడ వచ్చే వరకు తెలంగాణలో కూడా నిజాం పీరియడ్లో కూడా బ్రహ్మాండంగా పటిష్టంగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. ప్రతి విలేజ్లో ఆనరోర్యం మీద కొద్దిగా డిగ్నిఫైడ్ వాళ్ళకు ఆయన పదవులు ఇచ్చినాడు. దాంతో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ బేసిక్ విలేజ్ అడ్మినిస్ట్రేషను, విలేజ్ రికార్డ్స్, తర్వాత తాలూకా అడ్మినిస్ట్రేషను, తాలూకా రికార్డ్స్, తర్వాత డివిజన్ అడ్మినిస్ట్రేషన్, డివిజన్ రికార్డ్స్ ఉంటాయి. తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా రికార్డు ఉంటుంది. తర్వాత రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ప్రధాన భూ కమిషనర్ ఉంటుంది. ప్రధాన కమిషనర్ భూ పరిపాలన శాఖ ఉండేది. అయితే ఇక్కడ ఈ 5 కేటగిరీస్లో సెక్రటరియట్లో ఏదైనా ఉందో అక్కడ ఎస్ఓఎం ఉంటుంది, సెక్రటరియట్ ఆఫీస్ మాన్యువల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ ఉంటుంది. విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ మాన్యువల్ ఉంటుంది. ఈ ప్రకారం ఏదైతే ఉందో పరిపాలన చేయడానికి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా 1985 వరకు కూడా రెవెన్యూ రికార్డు పటిష్టంగా ఉన్నది. తప్పులు ఒక 5% కూడా జరిగిన దాఖలాలు లేవు. దానికి అక్కడ తాలూకా అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, వాళ్ళు ఏదైతే ఉందో రికార్డు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మొట్టమొదట ఒక భూమికి, ఒక గ్రామానికి సంబంధించింది అదంటే విలేజ్ నక్ష, విలేజ్ మ్యాప్ అంటారు. అది ప్రైమరీ. ఆ విలేజ్ ఏందన్నది ఎన్ని సర్వే నెంబర్లు, అది తయారు చేయడానికి ఏముంటుందంటే సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూకి అనుబంధమైంది సర్వే డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా సర్వే చేసినప్పుడు సర్వే ప్రతి ఒక్క సర్వే నెంబర్కి ఏదైతే ఉందో దానికి ఒక ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. సపోజ్ ఇది ఒక సర్వే నెంబరు, దీనిది అప్పుడు ఏదైతే ఉందో దీన్ని లెంత్, విడ్త్, ఏరియా ఏంది అన్నది మొత్తం కూడా అదొక సిస్టమేటిక్. మహారాష్ట్ర వాళ్ళది దాన్ని మన ల్యాంబేర్ ఉంది, మహారాష్ట్ర వాళ్ళే చేసారు ఇక్కడ తెలంగాణ మొత్తంలో. దాంతోనే విలేజ్ అన్ని కలాను, కుర్దు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టినాయి. కలాన్ అంటే పెద్దదని, కుర్దు అంటే చిన్నదని. ఆ సర్వే నెంబరు వైజు సర్వే నెంబర్ ఎట్లా ఫిక్స్ చేస్తారంటే విలేజ్కు క్లాక్ వైజ్ పోతుంది. విలేజ్ పక్కకు ఒక సర్వే నెంబరు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్ నెంబర్ ఏదైతుందో మళ్ళీ విలేజ్ దగ్గర వచ్చి అయిపోతుంది. అయితే ఆ విలేజ్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్లకు ఏంటంటే వీళ్ళు ఒక నెంబర్ వైజ్ సేత్వార్ తయారు చేస్తారు. సేత్వార్ అంటే దాన్ని మొత్తం ఒక జస్ట్ లైక్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఈచ్ సర్వే నెంబర్ ఆఫ్ ఎంటైర్ విలేజ్. ఆ సర్వే నెంబర్లో ఎంత ఏరియా, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది, దాని ల్యాండ్ ఎవెంట్ ఫిక్స్ ఏందనేది ఉంటుంది. దానికి ఏదైతుందో ఇక పాతదానికి అన్న దాని మీద వసూలు బాకీ ఉంటే అది సంబంధం లేదు. ఇప్పుడు ఏదైతే కొత్త సర్వే అయిన తర్వాత ఈ సర్వే వైజ్ ఈ సేత్వార్ ఏం చేస్తారంటే ఎప్పుడు ఏ ఇయర్లో అయితే సేత్వార్ జమ అయిందో రెడీ అయిపోతుంది కదా, అది అప్రూవ్ చేస్తారు. అది సర్వే అండ్ బౌండరీ చట్టం ప్రకారం అయిన తర్వాత ఆ సేత్వార్ని ఏదైతే ఉందో మొత్తం పానీలలో అమలు చేస్తారు. పాత నెంబర్లు వెళ్ళిపోతే కొత్త నెంబర్లు వస్తాయి అన్నట్టు. దాని ప్రకారం అందులో కేటగిరీస్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది సేత్వార్లో ఏదైతే ఉందో విలేజ్లో, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్లో
పూరంబోకు ఉంటుంది, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. అవును. గైరాన్ అని ఉంటుంది, గైరాన్ అంటే గ్రేజింగ్ ల్యాండ్, పశువులు మేయపడానికి. తర్వాత జంగ్లాత్ అని ఉంటుంది, జంగ్లాత్ అంటే ఫారెస్ట్ ల్యాండ్. తర్వాత శిఖం అంటే వాటర్ బాడీ ఏరియా. తర్వాత నదినాలా అంటారు, రివర్ బెల్ట్ అన్నది. తర్వాత బిలా దాఖలా అని ఉంటాయి, కొన్నిటికి అసలు సర్వే నెంబర్ ఉండదు అన్నట్టు, దాని ఏం దాఖలా దొరక బిలా దాఖలా నెంబర్స్ అన్నాడు, బిలా దాఖలా ఏరియా అని ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఈ గవర్నమెంట్ ఇవ్వంగా పట్టా ఉంటుంది. తర్వాత ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి. నిజాం పీరియడ్లో తెలంగాణలో ఏంటంటే ఇనామ్ ల్యాండ్సే ఎక్కువ అన్నట్టు. ఇనామ్ ల్యాండ్స్ ఎప్పుడో నిజాం ఇచ్చిండు. తర్వాత పైగా ల్యాండ్స్ ఉంటాయి సిటీ సరౌండింగ్లో. అయితే మొట్టమొదటి ఏంటంటే స్టార్టింగ్లో మొత్తం 1950 కంటే ముందు కూడా నిజామే టోటల్ ల్యాండ్ ఓనర్షిప్ నిజాం వరకే ఉండే. తర్వాత ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు వచ్చినాయి. తర్వాత ఎవరైతే ఓనర్షిప్ రావడం జరిగిందో తర్వాత 1950లో ఏదైతే ఉందో మళ్ళా అప్పుడు 1950 కంటే ముందు ఏమున్నదంటే 80% భూమి 20% జనం దగ్గరనే ఉండే. ఎవరైతే ఉన్నారో దేశాయిలు, దేశ్ముఖులు, సర్దేశాయిలు, తర్వాత జాగీర్దార్లు, జమీందార్లు, నవాబులు, మళ్ళీ అగ్రహారాలు, దర్గాలు, ఈద్గాలు, తర్వాత దేవాలయాలు, ఇవన్నిటికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అన్నట్టు ఇనామ్స్. ఇవన్నిటికీ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉందో పట్వారీ అన్నది ఏదైతే ఉందో విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో పట్వార్ది కీ పోస్ట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ అకౌంటెంట్ అన్నట్టు. ఆ విలేజ్ అకౌంట్స్ ఆయన మొత్తం ఆయన మేనేజ్ చేస్తాడు, ఇంక్లూడింగ్ ఏదైతే ఉందో జనాభా కాడ మొదలుపెట్టి ఫస్ట్ పహాని ఉంటుంది, పహాని విలేజ్ మ్యాప్ ఉంటుంది, పహాని ఉంటుంది, పహాని తర్వాత చెపాస్లా అంటే హోల్డింగ్ రిజిస్టర్. మీకు బ్యాంక్ పాస్బుక్ ఉందనుకోరి ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత అన్నది హోల్డింగ్ రిజిస్టర్ ఉంటుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ యాన్యువల్ అకౌంట్ అవుతుంది, ఎంత మళ్ళీ యాన్యువల్ అకౌంట్లో ఏం పెడతారు, కొనుకాలు అమ్మకాలు ట్రాన్సాక్షన్స్, ఎన్ని భూములు ఎవరు అమ్మారు ఎవరు అన్నారు, గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అన్నది. అయితే ఏదైతే ఉందో ఇక్కడ 1973 దాకా కూడా ఈ పెద్ద పెద్ద ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ తీసుకుందాం, నాకు తెలిసినకే చెప్తాను. ఆమె రాణి సరళాదేవి అని, ఆమెకు దాదాపు 10,000 ఎకరాల పట్టేదారు. ఆమె 10,000 ఎకరాలు మంచి ఫెర్టైల్ సాయిల్ అంతా ఆమెకు ఉండే అప్పుడు. అది సీలింగ్ ఎప్పుడైతే 1973లో ఎవరు మన పివి నరసింహారావు గారు పాపం అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, అంతకుముందు కూడా యాక్ట్ ఉన్నది కానీ అమలు చేయలేదు, హోల్డింగ్ ఎక్కువ పెట్టారు 1960లో. 73లో ఏదైతే ఉందో ఒక స్టాండర్డ్ హోల్డింగ్ ఒక ఫ్యామిలీ ఎవరంటే 1973లో నోటిఫైడ్ డేట్ నాటికి ఆ ఇంట్లో ఎవరైతే భర్త భార్య మైనర్ పిల్లలు ఒక హోల్డింగ్ అన్నట్టు. ఒక మేజర్ కొడుకు 18 ఏళ్ళు అంటే ఆయనకు ఒక హోల్డింగ్ వచ్చేది. అట్లా మళ్ళీ మహిళలకు కూతుర్లకు లేదు అప్పుడు. ఆ సిస్టంలో ఇవన్నీ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏమవుతుంది, జమీందారులు, జాగీర్దారులు, ఇనాంలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేయడానికి ఏమైందంటే ఆయన పాపం పివి నరసింహారావు గారిని సీలింగ్ చట్టం పెట్టంగానే జమీందారులు, జాగీర్దారులు అందరు కుమ్ముక్కు అయిపోయి కుర్చీ లాగేసినాడు. ఎందుకంటే వాళ్ళకు భూములన్నీ పోతాయి కదా. అప్పుడు ఆయన తర్వాత వెంగళరావు రావడం జరిగింది, జలగ వెంగళరావు గారు. పాపం ఆయన పీరియడ్లో ఏమున్నదంటే ఈ సీలింగ్ యాక్ట్కు మొదలు క్లియర్ చేయాలి. సీలింగ్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మీకు 500 ఎకరాలు ఉన్నది, మీ సీలింగ్ డిక్లేర్ చేయాలంటే దాంట్లో మొదలు ఇనామీ ఏమున్నది, టెనెంట్స్ ఎవరు ఉన్నారు. 1950లో ఏదైతే ఉందో టెనెంట్స్ అనేది అప్పుడు పాపం నిజాం పీరియడ్లో ఆ చట్టం పెట్టిన 1948 టెనెంట్స్ యాక్ట్ ప్రకారం ఆ పర్టికులర్ డేట్ నాడు వాస్తవంగా మీకున్న 100 ఎకరాలల్లా 50 ఎకరాలు ఎవరు కాస్తు చేస్తున్నారు ఎంత అన్న దాని మీద మీకు ఎంత దాని మీద ధాన్యం ఏదైతే ఉందో షేరింగ్ అన్నది ఇస్తా అన్నట్టు, పాలు పంపకం, కౌలు అంటారు దాన్ని, లీజు ఏది గ్రెయిన్స్ ఇవ్వడం. కానీ దానికి ఆ రికార్డు రాసింది ఉన్నది. ఇప్పటి కూడా ప్రతి విలేజ్కి ఉంటుంది టెనెన్సీ రికార్డు. 1950 పీటీ రికార్డు అంట దాన్ని. రక్షిత కౌలుదార్ అనే చట్టం ఉన్నది అన్నట్టు. ఇవన్నీ సార్ట్అవుట్ చేయడానికి 1973 నుంచి మొదలు పెడితే 77 లోపల ఇనాంలు ఎవరైతే ఉన్నారో 1/11/1973 నాడు కబ్జాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ యాజమాన్య హక్కులు ఇచ్చారు, ఓనర్షిప్ అన్నట్టు. అయితే ఇనాము మళ్ళీ ఏమైంది 1955లో రద్దు చేశారు. 20th జూలై 1955లో ఇనాం భూములన్నీ రద్దు చేశారు. రద్దు చేసి ఏం చేసింది గవర్నమెంట్, ఇదే ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇనాం ల్యాండ్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది గవర్నమెంట్ అన్నారు. తర్వాత ఏదైతే ఉందో దానికి సబ్జెక్ట్ ఏదైతే ఉందో చట్టం పెట్టారు కానీ రూల్స్ తీసుకురాలేదు. రూల్స్ 73 దాకా రాలేదు మళ్ళా. అయితే దాని మీద ఏదైతే ఉందో అందులో 4 కేటగిరీస్ చేశారు. ఏదైతే ఫస్ట్ ఇనాందారు లీగలేరు, లేకపోతే రక్షిత కౌలుదారు, అరక్షిత కౌలుదారు, తర్వాత కాపీజా కదం కాస్తు చేసేటోళ్ళు. ఈ 4 కేటగిరీలు లేని దగ్గర ఇనాందారు వారసులకు ఇవ్వాలి.
అయితే ఏమన్నారు 1955 20th జూలై నాడు మొత్తం ఇనాం భూములు వెస్టెడ్ విత్ ది గవర్నమెంట్ అన్నాడు. వీళ్ళకి ఆక్యుపెన్సీ రైట్స్ అది రైతువారి పట్టా సర్టిఫికేట్ ఓనర్షిప్ ఎప్పుడైతే ఇవ్వాలన్నారో ఇచ్చిన తర్వాత ఎప్పటిదాకా అంటే 55 నుంచి 73 దాకా నిద్రపోయింది గవర్నమెంట్, ఏం పట్టించుకోలేదు. 73లో సీలింగ్ చట్టం వచ్చినప్పుడు ఈ మొత్తం రక్షిత కౌలుదారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు 38 ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు. రక్షిత కౌలుదారుకి ఏదైతే ఉందో ఓనర్ అన్నట్టు ఆయన 8 ఇయర్స్ తర్వాత ఆయనకు అమ్ముకునే అధికారం మాకు ఉన్నది. ఇక ఇనాందారులకు ఇనాము కాస్ట్ చేసిన వాళ్ళకి అందరూ ఓఆర్సీ ఇచ్చారు, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్. ప్రొసీజర్ ఫాలో అయ్యి దానికి ట్రిబ్యునల్స్ పెట్టారు చట్టానికి. ఈ రకంగా ఇవన్నీ ఇనాము తర్వాత భూదాన్ చట్టం ఉన్నది మా దగ్గర. భూదాన్ ల్యాండ్స్ కూడా బోలెడు ఉన్నాయి, అవన్నీ భూదాన్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఎవాకి ప్రాపర్టీస్ ఉన్నాయి. పాకిస్తాన్ పారిపోయిన వాళ్ళు ఉన్నది, పారిపోవడం కాదు, పారిపోయిన వాళ్ళదేమో ఎనమీ ప్రాపర్టీ అంటారు, శత్రువుల ఆస్తి. ఎవరైతే సరెండర్ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయిందో వాళ్ళది ఎవాక్యూ ప్రాపర్టీ, నిర్వాసితుల ఆస్తి అంటారు. తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్, ఇవన్నీ ఒక 16 రకాల భూములు ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ చేయాలన్న దాని మీద దీనికి ప్రతి 1954లో కాసరపాని ఉంటుంది అన్నట్టు బేస్ రికార్డు. అప్పుడు కరెక్ట్ ఇంటాక్ట్ రాసినప్పుడు ఇంత ఈ హర్రీ బర్రీ మొత్తము కాళ్ళ మీద ఆకాశంలో ఇప్పుడు ఎట్లా అంటే ఆకాశంలో పరిగెత్తున్నారు కదా, ఆ సిస్టమ్ లేదు. అప్పుడు నిదానంగా నడిపించేది ఎప్పుడే కానీ అడ్మినిస్ట్రేషన్. తర్వాత 54-55 తర్వాత 1955 to 1958 3 ఏళ్ళకి కలిసి ఒక పాని రాశారు. దాన్ని సేసాల పాని అంటారు. సేసాల అంటే 6 పంటలు, దాంట్లో 6 పంటల రికార్డు ఉంటుంది అన్నట్టు. ప్రతి సంవత్సరం 2 పంటలు ఉన్నాయి అన్నట్టు, ఆబీ తాబీ లేకపోతే ఖరీఫ్ రబీ అంటారు అన్నట్టు. అయితే 6 పంటల వివరాలు ఉంటాయి అన్నట్టు. ఈనాముదారులకు ఏంటంటే కాసరా పానీలా కాకుండా సెసాల పానీలు ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళకే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ మీ భూమి ఉంది ఏపీలో. అవును. తెలంగాణలో మొన్నటి దాకా ధరణి, ఇప్పుడు భూభారతి, ఇట్లా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, రెవెన్యూ రూల్స్ చేంజ్ అవుతాయి చట్టాలు. అయితే మీరు మీ భూమి చూసారు, ధరణి చూసారు, ఏది బెటర్ గా ఉంది అంటే? ఇప్పుడు దీప గారు మీ భూమి తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత మా భూమి ఉన్నది. మా భూమి పోర్టల్ 2014 నుంచి 2020 దాకా మా భూమి పోర్టల్ ఉన్నది. మా భూమి పోర్టల్లో కూడా మీ భూమిలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్ని కూడా మీ భూమిలో ఉన్న ఆప్షన్స్ అన్ని మా భూమిలో ఉండే. మనం ఒక విలేజ్ రికార్డ్ చెక్ చేసుకోవాలంటే టోటల్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నట్టుగా పబ్లిక్ డొమైన్ ఎంటైర్ రికార్డ్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మొట్టమొదలు గుర్తెరగాలి, జస్ట్ గవర్నమెంట్ కస్టోడియనే ఇక్కడ, ఓనర్ కాదు. ఓనర్ విత్ రిగార్డ్ టు యువర్ గవర్నమెంట్ ల్యాండ్స్ మాటకని ఓనరు. మిగతా ప్రైవేట్ ప్రాపర్టీస్కు పబ్లిక్ రికార్డ్ ఏదైతే ఉందో రెవెన్యూ రికార్డ్ మెయింటెనెన్స్కు కస్టోడియన్ ప్రతి ఒక్కటి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది లేదు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఉంది కదా, మహారాష్ట్రలో మొత్తం పాత రికార్డు కూడా మొత్తం పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి పెట్టేసారు వాళ్ళు, స్కానింగ్ చేసేసి. మన దగ్గర ఏంటంటే మన దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే సెల్ఫిష్ అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ రూలర్స్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ అజెండా మొదలు అన్నట్టు, తర్వాత నియర్ అండ్ డియర్ అజెండా, థర్డ్ పబ్లిక్ అజెండా అన్నట్టు. ఇక్కడ అక్కడ అట్లా కాదు. వాళ్ళు మిగతా ప్రాంతాలల్లో ఇది ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ ఫస్ట్ పబ్లిక్ అజెండా, పబ్లిక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటుంది. అది లేకుండా ఇక్కడ వచ్చే వారికి ఏదైతుందో 1980 కాదు 77లో ఏమైంది, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 వతందారులలో ఒక వతందారుని తీసేసిండు. ఆయన పర్సనల్ అజెండాలను తీసేసిండే. ఏదైతే పోలీస్ పటేల్ని అబాలిష్ చేసింది ఆయన్నే. తర్వాత ఎన్టీ రామారావు వచ్చి సెకండ్ అజెండా, ఆయన పర్సనల్ అజెండా మొత్తం బీఆర్ఓస్ని తీసేసిండు. ఎన్టీ రామారావు తీసేసిన తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయి తీసుకొచ్చి మళ్ళీ వచ్చి రావడం జరిగింది. దాన్ని స్ట్రెంథనింగ్ చేయలేదు. ఇవాళ మొత్తం వచ్చిన తర్వాత ఈ పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ కూడా చేసిన గొప్ప పని ఏంటంటే మొత్తం బీఆర్ఓలను తీసేసిండు, విఆర్ఏలను కూడా తీసేసిండు. అంటే ఆయన చెప్పడం అవకతవకలు జరుగుతున్నాయి కాదు, ఆయన చెప్పింది ఏంటి, 1 స్టాప్ 1 సొల్యూషన్, ఇట్లా వెళ్ళగానే మీకు క్లియర్ అయిపోతుంది అని చెప్పి అన్నిటికీ కలిపి ఒక సొల్యూషన్ లాగా ధరణి తీసుకొచ్చామని చెప్పారు. ఆయనకు సలహా ఎవరు ఇచ్చారో ఎవరు చేసారో కానీ అది మొత్తం అది అంతే టోటల్ ఇల్లీగల్. ఎట్లా అంటే 1 స్టాప్ 1 సొల్యూషన్ ఉండదు ఎప్పుడే కానీ. రెవెన్యూలో 12 రకాల భూములు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎట్లా అంటే మీకు ట్రాన్సాక్షన్ అన్నది కాదు, ప్రొసీజర్ ఏంది, రెవెన్యూ ఇప్పుడు సూదికి కాబడి పెట్టినట్టు మొత్తం దుడ్డు ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్దార్కు ఇవ్వడం అన్నది మీనింగ్లెస్. అది స్టార్టింగ్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లేనప్పుడు తహసీల్దార్లకు ఉండేది. అది ఇక్కడ నీకు కావాల్సింది
అయితే నల్లి కుడితే మంచాన్ని కొడతారు, ఎలుక చూస్తే ఇంటిని తగలబెడతారా? ఆ? అదే నల్లిని చంపాలి, లేకపోతే ఎలుకని పట్టుకోవాలి, కానీ ఎలుక కోసం ఇల్లును తగలబెట్టాలి, నల్లి కోసం మంచాన్ని కొట్టాలా? ఇక్కడ ఎవరు వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి, నిజాం కాలం నుంచి, పర్షియన్ కాలం నుంచి, ఎప్పుడు రాజా తోడర్మల్ నుంచి గ్రామ వ్యవస్థ ఉన్నప్పుడు ఇవల్ల వీళ్ళ అబాలిషన్ తర్వాత ఏమైంది, మీకు నక్సలిజం ఎక్కువైపోయింది, తర్వాత గంజాయి కల్టివేషన్ ఇప్పుడు ఎక్కువైపోయింది, అడిగే నాదులు లేడు, ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది, రికార్డ్ ఏదైతే పట్టా భూముల హద్దులు కూడా జరిపేసారు. అయితే బౌండరీ స్టోన్స్, మిస్సింగ్ బౌండరీ స్టోన్స్ రిజిస్టర్ ఉంటుంది విలేజ్లో, ఇక్కడ ఏందన్నది లేకుండా రికార్డు ఒక విలేజ్లో పోయేది ఏదైతే ఉందో, ఒక విలేజ్ ఆఫీసర్ ఉన్నప్పుడు ముగ్గురు, ఈ గ్రామానికి ముగ్గురు మూల పురుషులు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో తెలంగాణలో. ఎవరు? పోలీస్ పటేల్ ఓన్లీ ల్యాండ్ ఆర్డర్, తర్వాత మాలీ పటేల్ ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్, తర్వాత పట్వారి విలేజ్ అకౌంట్స్. మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా ఎవరికి సఖ్యత ఉండదు. మూడు రాళ్ళు కలవ ఎప్పుడు కూడా, మూడు స్తంభాలు ఆట అన్నట్టు, ఈ స్తంభం ఆ స్తంభం ఏ స్తంభం కలవదు, ఎవరికి వాళ్ళే ఉంటారు. కాకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు భయంలో ఉంటారు, నేను తప్పు చేస్తే ఆయన చెప్తాడు, మీరు తప్పు చేస్తే ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు అనేది తహసీల్దార్కి చెప్పినానుకో ఇమ్మీడియట్ సస్పెన్షన్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఆ సిస్టంలో దాన్ని భయంకరంగా ఉన్నదానికి అది కూడా వాళ్ళకి ఇచ్చేది హానరోర్యమే. పార్ట్ టైం విలేజ్ ఆఫీసర్స్ వాళ్ళు హానరోర్యం ఇచ్చే 5 రూపాయలు, 10 రూపాయలు, 25 రూపాయలు ఏదైతే ఉందో, ఒక పట్వారీ, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ, ఒక తహసీల్దార్ కానీ ఊర్లోకి పోతే వాళ్ళకు కోళ్ళు, చేపలు, కుందేలు అన్ని రకాల డిన్నర్ అరేంజ్ చేసి పంపేది వాళ్ళు. ఎందుకంటే ప్రెస్టీజ్ ఇష్యూలా వాళ్ళు పోయేది తక్కువ, పోయినప్పుడు పెట్టేది. అప్పుడు ఇంతలాగా కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా. అటువంటిది స్ట్రెంథనింగ్ చేయకుండా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో మొత్తం ఇల్లు విప్పి పందిరేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతోని విలేజ్ ఆఫీసర్స్ లేకపోయే వరకు గంజాయి స్మగ్లింగ్ చేయాలి, నార్కోటిక్స్ ఎక్కడ పోతుంది గంజాయి, ఎట్లా ఎవరు అడిగేటోళ్ళు, ఎవరు గవర్నమెంట్ రిపోర్ట్ చేసేటోళ్ళు లేరు కదా. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు 33 జిల్లాలు ఇంపార్టెంట్ కాదు కదా. ఇప్పుడు మనకు ఇప్పుడే లైవ్ మనకు సజీవ సాదృశ్యం ఏంది, 16 అసోసియేట్ స్టేట్ బ్యాంకుల మెయిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ 16 బ్యాంకులు మెర్జ్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఏది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయిపోయింది, ఓబీసీ మెర్జ్. ఎన్ని బ్యాంకులు మెర్జ్ అయిపోయినాయి? ఎందుకు? కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది, అకౌంటబిలిటీ ఈజీ అయింది, మనకి ఇంటర్నెట్ సిస్టంలో ఈజీ అయిపోయింది. ప్రతిదీ అయిపోయినప్పుడు ఇక్కడ జిల్లాలు ఎక్కువ చేయడం కాదు, యాక్చువల్గా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథెన్ చేయాలి. అది పక్కకు పెట్టి అయిపోయిన తర్వాత ఇక మన విలేజ్ ఆర్ఓఆర్కి వద్దాం. ఆర్ఓఆర్ ఏదైతే ఉందో 1971లో వచ్చింది ఫస్ట్, తర్వాత 1980లో వచ్చింది, తర్వాత 1989లో వచ్చింది. ఏదైతే ఉందో ఈ 3 టర్మ్స్లా సిస్టమేటిక్గా తీసుకొచ్చారు. అది ఏదైతే ఉందో దానికి కావాలంటే ఎట్లుంటుందంటే ఇట్లా ఫార్మ్స్ ఉంటాయి అన్నాడు ప్రతి ఒక్కటి. 1989ది ఇగో ఇట్లా ప్రొసీజర్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏదైతే ఉందో ఒక చట్టము తెచ్చినప్పుడు చట్టం ఎటువంటిది అంటే చట్టం ఒక తండ్రి లాంటిది, దాన్ని అమలుపరచడానికి తల్లి లాంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఆ ప్రకారం ఎట్లా చేయాలన్న దాన్ని పబ్లిక్ రికార్డు, ఒక ప్రొసీజర్ తీసుకురావాలన్నప్పుడు, ఒక రికార్డు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ప్రతి విలేజ్లో గ్రామ సభలు కండక్ట్ చేసి ప్రతి పట్టేదారుకు నోటీస్ ఇచ్చి అందులో ఏమున్నదని చూసుకొని వెరిఫై చేసుకొని దానికి మళ్ళీ ఏదైతే ఉందో డ్రాఫ్ట్ రికార్డ్ పబ్లిష్ చేస్తారు, డ్రాఫ్ట్ ఆర్ఓఆర్. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంది, ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. ఓటర్ లిస్ట్ తయారు చేసినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు మన పేరు ఉందా లేదా, పేరు తప్పడా, తండ్రి పేరు తప్పడా, వయసు తప్పడా, అడ్రస్ తప్పడా, ఇవన్నీ కరెక్షన్కు అది ఆస్కారం ఉంటుంది. అదే రకంగా డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ రికార్డ్ పబ్లిష్ చేయాలి వీళ్ళు, డిజిటల్ కానీ ఏది కానీ. అది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు, ఫామ్ పబ్లికేషన్ అన్నది. ఆ పబ్లిష్ చేసిన తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి. తర్వాత ఏంటంటే గ్రామ సభ కండక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇవన్నీ ఆబ్జెక్షన్స్ ఇవి, క్లెయిమ్స్ ఇవి అని చేయాలి. అదొకటి. తర్వాత చనిపోయిన పట్టేదారుల పేర్లు ఉంటాయి, డెడ్ పర్సన్స్ పేర్లు రాకూడదు. యాక్చువల్గా చనిపోయిన పట్టేదారుల పేర్లు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసి వాళ్ళ వారసులు ఎవరు ఏందన్న దాని మీద విలేజ్లో ఎంక్వైరీ చేసి ఉంటారు. ఇక్కడ చేసిన కేసీఆర్ చేసిన తప్పు ఏదైతే ఉందో, మన భారతదేశంలో మన ప్రత్యేకించి తెలంగాణలో చట్టంలో హిందూ వారసత్వ చట్టం ఉంటుంది, మొహమ్మడియన్ లా ఉంటుంది, మళ్ళా ఇది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది, ఇండియన్ వారసత్వ చట్టం అంటే క్రిస్టియన్స్ కానీ మిగతా జైన్స్ వాళ్ళకు. ఈ చట్టాలల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా,
నేనేం చేస్తున్నా ఇప్పుడు ధరలా నా పేరు ఉందని అమ్మేస్తా. ఉమ్, అమ్మేస్తే నా తమ్ముడు ఉంటాడు, లేకపోతే మా చెల్లి అని ఉంటారు. ఉమ్, వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఏం చెప్పారు చట్టంలా? సివిల్ కోర్టుకు పోమన్నారు. ఉమ్. ఇంకోటి రెవెన్యూ చట్టాల మీద సివిల్ కోర్ట్స్‌కు అధికారాలు లేవు. ఓకే. ఏ చట్టం లేదు. ఏం చేయలేదు. అది ఏది గాని డైరెక్ట్ అపెల్లెట్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఆర్ఓఆర్ చట్టంలో లేదు, అసైన్మెంట్ చట్టంలో లేదు, ఎవాక్యూ ప్రాపర్టీ చట్టం లేదు, ఇనాం చట్టంలో లేదు, టెనెన్సీ చట్టంలో లేదు. ఆ? ఇక మిగతా ఉన్నాయి కదా, ఇప్పుడు అసైన్మెంట్ యాక్ట్లలో కూడా ఎక్కడైతే ఉందో రెవెన్యూ అథారిటీస్, క్వాషి జ్యుడిషియల్ అథారిటీస్ అన్నట్టు రెవెన్యూస్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటారు కదా, ఓకే. తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఆర్డీఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అన్నట్టు. వీళ్ళకి ఎగ్జిక్యూషన్ పవర్స్ ఉంటాయి ఏది చేయాలన్నా కానీ. ఉమ్, ఇక్కడ వీళ్ళకున్న దాని మీద వాళ్ళు తహసీల్దార్ ఆర్డర్ తప్పైతే ఆర్డీఓకి అపెల్లెట్ అథారిటీ, ఉమ్, ఆర్డీఓ ఆర్డర్ తప్పైతే జేసీకి అపెల్లెట్ అథారిటీ, ఉమ్, ఆ తర్వాత జేసీ ఆర్డర్ తప్పైన రివిజన్ హైకోర్టు ఉంటుంది అన్నట్టు డైరెక్ట్. ఉమ్, లేదు సివిల్ కోర్టులో పోతే ప్రొసీజర్ కింద ఎక్కడ ఏందన్నది ఉంటుంది, భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది కదా. అందుకోసం రెవెన్యూ లాస్లో ఎక్కడ కూడా సివిల్ కోర్టులకు అది ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్టైన్ చేసే పవర్స్ లేవు. ఆల్ సివిల్ కోర్ట్స్ ఆర్ బార్డ్ ఈ రెవెన్యూ లాస్లో. అది పక్క పెట్టి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చేసేదాన్ని కూడా వీళ్ళు అన్ని పెట్టుకొచ్చారు కానీ ప్రొసీజర్ ఏం లేదన్న. ఇప్పుడు అది 2024 ROR. 2024 Okay. ఆర్ఓఆర్లో 23 చట్టాలు పెట్టిర్రు, Hmm. 23 సెక్షన్స్ పెట్టిర్రు. ఉమ్, 23 సెక్షన్స్ అంటే పరిచ్ఛేదం అనుకోర్రి. ఉమ్, ఇలా పెట్టిన దాని మీద ఇది మొత్తం దీంట్లో ఒక క్లారిటీ లేదు, ఉమ్, జిగ్జాగ్ ఉన్నది. ఇది ఏదైతుందో ఎగ్జామ్ పేపర్ రాసినట్టు ఏదో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టింది కాదు ఇది. ఓకే. పాత చట్టం ఏం చెప్తున్నది, ఉమ్, అందులో ఏమున్నది, ఇవి పెట్టిన తర్వాత దీని డిస్పోజల్ ఏంది. ఉమ్, ఇప్పుడు డిస్పోజల్ అన్నది ఇది బ్యాంక్ అకౌంట్ కాదు, టకా ఎంట్రీ కొట్టి క్రెడిట్ డెబిట్ కొట్టడానికి. అవునవును. ఇది భూమికి సంబంధించిన విషయం కాబట్టి డిస్పోజల్ అన్న కాడ ఇది ఏది ఎలక్ట్రానిక్ ఫోరం ఓన్లీ ఫర్ ఏది డిస్ప్లేకి పనికి వస్తుంది, డిస్ప్లే చేయడానికి పనికి వస్తుంది తప్ప ఉమ్, డిస్పోజల్కి పనికిరాదు. ఓకే. ఇక్కడ ఇప్పుడు కూడా వీళ్ళు ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఉమ్, మొదలు విఆర్ఓస్ రిక్రూట్ చేయాలి. VROs మళ్ళీ తీసుకోవాలి కదా. ఉమ్, ఇప్పుడు పోనీ తీసుకోవాలని కాదు దీప గారు, అఖండ భారతదేశంలో విఆర్ఓ లేని రాష్ట్రం ఏది ఉన్నది? ఉమ్, ఉన్నది అంటే తెలంగాణ ఒకటే ఉంది. అంటే అందరు ఇల్లు బీకి పందిరేసాడు అన్నట్టు, పిల్లర్ లేకుండా టవర్లు కడతారు అన్నట్టు. మొత్తము మన పక్క రాష్ట్రంలో అంతా అది ఏంటంటే yes. విలేజ్ ప్రభుత్వ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఈజ్ కస్టోడియన్ ఆఫ్ ది విలేజ్ రికార్డు. అవును. ఆయన దగ్గర యాన్యువల్ అకౌంట్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయన దగ్గర రికార్డు మీరున్న 1985 వరకు పాని చూడుర్రి, మీరు ఎక్కడ పోయినప్పుడు పాని తీస్తే దాని వెనుక దాని గోష్వారా వస్తుంది, గ్రామ గోష్వారా అంటారు. గోష్వారా అంటే అబ్స్ట్రాక్ట్, విలేజ్ అబ్స్ట్రాక్ట్. దాంట్లో టోటల్ సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి, అందులో గవర్నమెంట్ ఎంత, ఇనాం ఎంత, టెనెన్సీ ఎంత, తర్వాత జంగ్లాత్ ఎంత, శిఖం ఎంత, ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ వస్తాయి. తరి ఎంత, కుష్కి ఎంత, సోర్సెస్ ఎంత అనేది మొత్తం ఉంటుంది అన్నట్టు. దాన్ని గోష్వారా అంటారు అన్నట్టు. గోష్వారా అంటే అబ్స్ట్రాక్ట్. ఆ సిస్టమ్ ఉన్నది ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ధరణిలో ఏమన్నా మీకు కనిపిస్తుందా? మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ధరణికి మనము వాళ్ళు గ్రహించాలి. సర్వే నెంబర్ 170 నుంచి 190 దాకా కొల్లూరు గ్రామంలో, కొల్లూరు గ్రామ పంచాయతీలో 1983లో ప్లాటింగ్ చేసి అమ్మేసిరు. ప్రబుద్ధులు ఏంటంటే అమ్మిన వాళ్ళకి ల్యాండ్ పెరిగింది కదా ఉంచినాకే జనాలు ఏమైంది, మళ్ళీ పోయి ఎవరైతే ఉన్నారో కొనుక్కున్నారు పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళ పేర్లు పానీలు వస్తున్నాయి. కొనుక్కొని మళ్ళీ వాళ్ళ ధరణిలో వచ్చిండ్రు, ధరణిలో వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. రైతు బంధు. రైతు బంధు. అరే ఎంత భయంకరం అది! ఒకటి కాదు రెండు కాదు, 150 ఎకరాల లేఅవుట్. ఇప్పుడు అన్ని అక్కడ మొత్తం ఎన్నో ఏళ్ల క్రితం దానికి రైతు బంధు తీసుకున్నారు. ధరణి పుణ్యం అది, ధరణి పుణ్యం అంటది. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు అది వాళ్ళకు. 1983 ఎక్కడ, 2020 ఎక్కడ, దాదాపు 37 ఏళ్ళ తర్వాత ప్లాట్లు కొన్న వాళ్ళు ఎక్కడ పోవాలి? అక్కడ పోలేడు. 150 ప్లాట్లు కానీ మన ఈసీలో వస్తాయి. ఇంతలా బుక్ అయితే ఈసీలు ఇస్తే వాళ్ళందరూ లబోదిబో అని సంగారెడ్డి కోర్టులో కేసులు వేసుకొని తిరుగుతున్నారు. ఇది ఎవరైతే ఆ తహసీల్దార్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరైతే ముటేషన్ చేసిర్రో పట్వారి, ఆర్ఐ, తహసీల్దార్ను ఎవరైతే ఉంటారో విలాస్టండ్, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఇంకో ఫస్ట్ ఏదైతే ఉందో మన వాళ్ళు, మన హిందువులల్లా దొంగలు ఎక్కువ, కుటుంబం ఇంటి దొంగలు ఎక్కువ. మనకు లైవ్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ దండయాత్ర కాడ అంబికి చేతి ఇచ్చినట్టు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మన కుటుంబ ఇంటి దొంగ ప్రాణగండం అన్నట్టు ప్రతి ఒక్కరు. బ్రిటిష్ వాడు ఎంతమంది? మొత్తం 10,000 మంది కూడా లేరు తెల్లోళ్ళు, యూరోపియన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిషర్స్ 10,000 మంది. మొత్తం మనకు దాదాపు 30-40 కోట్ల జనాభా మీద వాళ్ళు పెత్తనం చెలాయించిపోయారు. ఎందుకు? మన అంతర్గతంగా. అందుకోసం ఏం చేసిండు ఇండియన్ పెనల్ కోడ్, భారత శిక్షాస్మృతి 1860లో దాదాపు ఎన్నేళ్ళైంది ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే 160 ఏళ్ళ కింద
దాదాపు 5-6 తరాల కన్నా ముందు ఇండియన్ పెనల్ కోడ్ పెట్టిన దాంట్లో 2 సెక్షన్లు పెట్టిండు పబ్లిక్ సర్వెంట్స్కు. పబ్లిక్ సర్వెంట్స్ మీన్స్ ఎవరు వస్తారు? రామ కావల్కారం మొదలుపెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా కూడా పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు. ఏం పెట్టిండు? 2 సెక్షన్లు పెట్టిండు. సెక్షన్ 166 ఏ ప్రభుత్వ ఉద్యోగి పబ్లిక్ సర్వెంటు చట్టవిరుద్ధంగా ఆర్డర్లు పాస్ చేసినట్టయితే ఆయన శిక్షార్హుడు, 6 నెలల శిక్ష ఉన్నది. ఇంకోటి 167 పెట్టిండు అంతే, దాని కిందనే పబ్లిక్ రికార్డు ఏమైనా ట్యాంపరింగ్ చేసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు దాని కూడా శిక్ష. ఇది 2 పెట్టిండు. ఎందుకు పెట్టిండు? వాడు మనల్ని దొంగలన్నారు అన్నట్టే కదా. అటువంటిది ఇక్కడ ఏదైతుందో ఇక్కడ పనిష్మెంట్ సిస్టమ్ లేదు, కరప్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ నేను చెప్తాను 2005 కంటే ముందు కూడా జీతాలన్నీ 3,000, 4,000, 5,000 అంతే ఉండే. ఐఏఎస్లకే 10-15,000 ఉండే. ఇప్పుడు లక్షల కాడికి వచ్చేసింది. అయినా కూడా కరప్షన్ తగ్గుతలేదు. ఇక్కడ ఏదైతుందో నీడ్ కరప్షన్, గ్రీడ్ కరప్షన్. నీడ్ కరప్షన్ అన్నప్పుడు వెనకట ఎవరైతే ఉంటారో అటెండర్లు, వాళ్ళు క్లర్కులు, వాళ్ళకు 100 రూపాయలు జీతం వస్తే ఏం సరిపోయేది ఆ కాలంలో. నేను స్టార్టింగ్లో మేము ఫస్ట్ శాలరీ ఎంత అంటే 1,360 1985లో. అందులో 550 ఇల్లుకి రాయి, 50 రూపాయలు కరెంట్ బిల్లు ఇవన్నీ పోతే ఎట్లుంటుంది ఆ టైప్లో. ఇప్పుడు అట్లా కాదు. నేను రిటైర్ అయ్యేట నాటికి 1,40,000 లాస్ట్ శాలరీ అది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది వసతి. ఆ తర్వాత ఇట్లా ఈ రకంగా చేయాలన్న దాని మీద ఇప్పటికి కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దాని మీద ఒక అనుభవం ఉన్న ఐఏఎస్లు ఇప్పటికి కూడా ఉన్నారు, ఆ కాలంలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సలహా సూచనలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రొసీజర్ ఫాలో కావాలి. గతంలో ఏమున్నారు ఎనీ రికార్డు, నేనేం చెప్తున్నా లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఓటర్ లిస్ట్ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కాదు కదా. ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు? తహసీల్దారు. డిఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టరు. సిఇఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్టేటు. వీళ్ళు ఏదైతుందో ప్రతి పోలింగ్ బూత్ వైజ్ ఓటర్ లిస్ట్ ఏ రకంగా తయారు చేస్తారో అదే విధానంలో గ్రామ రికార్డులు అప్డేట్ చేసే పద్ధతి గతంలో ఉన్నది. అది పక్కకు పెట్టేసి ఏదో వచ్చేసి ధరని పెట్టిన ధరలు అన్నీ తీసుకొచ్చి అర్ధరాత్రి నింపేసి. ఇంకోటి భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా? సెప్టెంబర్ 2020 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయినాయి చాలా ఉన్నాయి, అవి మొటేషన్లు కాలేదు. దాన్ని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ధరణిలా ఎవరైతే పేర్లు పాత వాళ్ళు ఎంట్రీ చేసిండో వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు కేసులు ఎక్కువైపోయినాయి. ఎంత భయంకరంగా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టిన వాళ్ళు వాళ్ళకు ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు భూభారతి అనే దాంట్లో చేంజెస్ ఏంటి? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? చేంజెస్ అన్నది దీంట్లో పెట్టిన దీంట్లో క్లారిటీ లేదు, జిగ్జాగ్ ఉన్నది. దీంట్లో ఏదైతే ఉందో ఒక పద్ధతి లేదు. వినరా? మొత్తం అది పజల్ ఉంటుంది చూడు రే. మనం ఈనాడులో కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పజల్ వస్తాయి కదా, ఆ పజల్ సిస్టమ్ ఉన్నది ఇది. దీనికి క్లారిటీ అన్నది లేదు, దానికి ఒక సిస్టమ్ అనేది లేకుండా పెట్టేసారు. ఇది యాక్చువల్గా ఇది డిపార్ట్మెంట్ అనుభవం ఉన్న వాళ్ళు రాసింది కాదు. లా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఇక్కడ దీన్ని ఇంకా మొత్తం ఒక స్క్రూటినైజ్ చేసి స్ట్రీమ్ లైన్ చేయాలి. ఒక పద్ధతి ప్రకారం రావాలన్నప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి దాంట్లో సిస్టమ్ నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు ధరని చేంజ్ చేసే ముందు, ధరని కంటే ముందు 2000 సెప్టెంబర్ 2020 కంటే ముందు ఉన్న రికార్డ్ ఏంది, అందులో ఎంట్రీస్ ఏమున్నాయి, అంతకంటే సెప్టెంబర్ 2020 కంటే ముందు ఎన్ని ఈసీలు అయినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, అవన్నీ అప్డేట్ చేసుకురావాలి కదా. అప్పుడు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే 2020 కంటే ముందు టెనెన్సీ ఇప్పుడు ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఈ రోజు వరకు కూడా టెనెన్సీ ఫైనల్ కాలేదు, ఇన్కంప్లీటే. తర్వాత ఏది మన ఇనామ్ ఓఆర్సీ కూడా ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. పాపం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి కూడా. రామ్ గోపాల్ గారు, ఇప్పుడు చాలా మంది ధరణి పెట్టినప్పుడు మనం ఒకసారి లైవ్ తీసుకున్నప్పుడు కాల్స్ వచ్చేవి, గుర్తుందా? అప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. పోడు భూముల గురించి, కబ్జా ల్యాండ్ గురించి, అది ఇది అని. అయితే వీటన్నిటికీ అంటే కోర్టుకి వెళ్ళి వాళ్ళు పోరాడే ఇది ఉంటుందా? అంటే ఆ ఛాన్స్ ఉంటుందా? ఇవన్నీ క్లియర్ అవ్వవు. ఇప్పుడు ఏముంటది, చెంబెడి నీళ్ళ కోసం బాయిగిలా చేదుకోవాలంటే చేతాడు కట్టాలి. చేతాడు కొనుక రావడం చెంప అమ్ముకోవాలి. తినరా? చెంప అమ్ముకుంటే కానీ చేతాడు రాదు. ఇక వాని పరిస్థితి ఉంటుంది. 10 గుంటలోడు 20 గుంటలోడు కోర్టు చుట్టూ పోతే కోర్టుకు పోయినోడు అనుకోరు, వానికి ఏముంటుంది, చీపురి చేతికి వస్తా అన్న ఉద్దేశంలో ఇక కోర్టు ఏం పోవాలని చెప్పి భరించలేని పరిస్థితి. మరి వాళ్ళకి ఎట్లా సొల్యూషన్ ఎవరు ఇస్తారు? వాళ్ళ సొంత భూమిని కాపాడుకోవడానికి వీళ్ళు ఎవరి చుట్టూ తిరగాలి? ఇప్పుడు కంచెని చైన్ వేసినాక ఎవరేం చేస్తారు దీప గారు? ఇక్కడ గతంలో నేను ఏం చెప్పినా 1975 వరకు కూడా ఇక్కడ ప్రజలు 80% ప్రజలు సమిధలు ఏదైతే ఉన్నారో విక్టిమ్సే ఉన్నారు. ఇప్పుడు ఈయన పెట్టిన చట్టం ధరణి వచ్చినాక కూడా విక్టిమ్సే ఉన్నారు. కొన్నోళ్ళు విక్టిమ్సే, ఇల్లీగల్ వచ్చేవాళ్ళు విక్టిమ్సే ఉన్నారు. అమ్ముకున్న వాళ్ళ పేర్లు వచ్చినాయి, మళ్ళీ అమ్ముతా ఉన్నారు. దీనికి ఎక్కడ పరిష్కారం ఉంటుంది? దీనికి పరిష్కారం చేయాలంటే ఫీల్డ్ లెవెల్లో సర్వే నెంబర్ వైజ్ గ్రాస్ రూట్కి వెళ్ళి
ప్రతి విలేజ్లో గ్రామ సభలు పెట్టి రికార్డ్ అప్డేట్ చేసిన తర్వాత అవుతుంది, సాధ్యమవుతుంది. అది పెట్టకుండా ఇష్టానుసారము మళ్ళీ నువ్వు ఇది చెయ్యి. ఇంకొకటి ఏంటంటే విచిత్రము, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మళ్ళీ ఇందులో లేవు. రికార్డ్ ఎక్కడ దొరుకుతుంది? నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ధరణిలో లేవు, ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అది కూడా ప్లాటింగ్ చేసిన కూడా అగ్రికల్చర్ కిందే ఉన్నాయి, కొన్ని అగ్రికల్చర్ కిందనే ఉన్నాయి. మళ్ళీ నాన్ అగ్రికల్చర్ డీటెయిల్స్ ఎక్కడ దొరకాలి? అది కొద్దిగా ఉండాలి కదా. పహాని ఏదైతే ఉందో గతంలో రాసినప్పుడు 4 భాగాలు ఉండేది. పహాని ఏదైతే ఉందో ఉత్తగా అల్లటప్ప కాదు, ఇట్ ఇస్ బైబిల్ ఆఫ్ ది విలేజ్, బైబిల్ ఆఫ్ ది విలేజ్, లేకపోతే భగవద్గీత ఆఫ్ ది విలేజ్. భగవద్గీత ఆఫ్ ది విలేజ్ అని ఏదైతుందో 4 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ రెవెన్యూ పార్ట్, అది సర్వే డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది. సర్వే నెంబరు, విస్తీర్ణము, దానికి శిస్తు ఎంత, నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ఏంది, అది ఇనామా, తర్వాత ప్రభుత్వమా లేకపోతే జంగ్లాత, ఫారెస్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నాడు. సెకండ్ పార్ట్ ఏముంటుందంటే రెవెన్యూ రికార్డు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీప గారు ఉన్నారు, ఈ ప్లాట్ ఉన్నారు కాబట్టి దీప పేరు ఎంట్రీ అవుతుంది అన్నట్టు. సెకండ్, సో తండ్రి ఏంది, తర్వాత ఏరియా ఎంత, అది ఏ టైప్, తరియా, కుష్క అంటే వెట్ట, మాగానా మెట్టా అని ఉంటుంది అన్నట్టు. మూడో భాగం వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ పంట, దానికి ఆధారం ఏంది, ఆబిల్ అయ్యింది, అంటే వర్షాకాలంలో ఏం పంట, మళ్ళీ సెకండ్ క్రాప్లో ఏం పంట. తర్వాత 4వ భాగం ఏదైతే ఉందో స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అడగోలు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ మీద పక్క పెట్టేశారు. ప్రతి తాలూకాలో కానీ మండల్లో కానీ ఒక స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉంటాడు అన్నట్టు. వాళ్ళకు డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఇక్కడ మన ఖైరతాబాద్ దగ్గర ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, వాళ్ళు స్టాటిస్టికల్ వర్క్ వాళ్ళు చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఒక ఓన్లీ భూమి గురించే కాదు, లైవ్ స్టాక్ సెన్సస్ కూడా చేస్తారు, వాళ్ళు హ్యూమన్ సెన్సస్ కూడా చేస్తారు, తర్వాత అగ్రికల్చర్ సెన్సస్ కూడా చేస్తారు. ఇవన్నీ రకాల సెన్సస్ ఉంటాయి అన్నట్టు ప్రతిదీ. దాంట్లో వాళ్ళ డ్యూటీ ఉంటుంది. ఇటువంటి పానీని తీసేసి 39 ఉన్న కాలమ్స్ ఉన్న పాన్ తీసుకొచ్చి అందులో ఏం పెట్టిండు, అకౌంట్ డీటెయిల్ పాస్బుక్ టైప్లో పేరు, తండ్రి పేరు, విస్తీర్ణం ఇంత అని ఉన్నది. దాంతో క్లారిటీ ఎక్కడ వస్తుంది? ఇక్కడ కూడా రెవెన్యూ మినిస్టర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే రాజకీయ నాయకులతోని సొల్యూషన్ కాదు, సాల్వ్ కాదు ఇది. ఇక్కడ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరున్నారు, ఫుల్ టైం లేదు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే, సిసిఎల్ఏ ఆయనే. ఇక్కడ 1989లో మేము ఆర్వార్ చేసిన నాడు చీఫ్ కమిషనర్ కాకుండా, సిసిఎల్ఏ కాకుండా దీనికి కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాపం ఐఏఎస్, గ్రేట్ ఐఏఎస్ ఉన్న ఆ కాలంలో వాళ్ళు వి ఆనందరావు గారు, ఆయనకు ఇవన్నీ ఇంత పెద్ద క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఆయన పని ఆర్వార్ ఇంప్లిమెంటేషన్, ఈజ్ ఓన్లీ మీన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఆర్వార్. అట్లాంటి స్పెషలైజ్డ్ దాన్ని పర్టికులర్ పెట్టకుండా ఏదో పెట్టేసి పబ్లిక్ను మసిపూసి మారడిగా చేసి చేద్దామన్నది కాదు. ఇప్పటికి కూడా ఇక్కడ చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. రెవెన్యూ పరంగా ఏదైతే ఉందో, ఇంకొకటి ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే మనకు రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అనేది ఉన్నది. అంటే సేవా హక్కుల చట్టం అని ఉంటుంది. అది 13 రాష్ట్రాలలో ఉన్నది భారతదేశంలో. మన దగ్గర కూడా సేవా హక్కుల చట్టం తెచ్చిన తర్వాత ఈ దగ్గర ఇప్పుడు సపోజ్ పట్వార్ దగ్గర ఒక అప్లికేషన్ వచ్చింది, ఆయన 1 డేలో డిస్పోజ్ చేయాలి. ఆర్ఐ దగ్గర పోయింది 3 రోజుల్లో డిస్పోజ్ చేయాలి. తర్వాత తహసీల్దార్ దగ్గర పోయింది వారం రోజుల్లో డిస్పోజ్ చేయాలి. ఆర్డీఓ దగ్గర పోయింది ఇంకో 2 వారాల్లో డిస్పోజ్ చేయాలి. కలెక్టర్ దగ్గర పోయింది వారం. ఈ డిస్పోజ్ చేయకపోతే వాళ్ళకు పెనాల్టీ ఉంటుంది అన్నట్టు. అదొక డిస్పోజల్లో కూడా ఏదైతే ఉందో డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమవుతుందన్న ఉద్దేశంలో నెగటివ్ రాస్తారు. ఎవరైతే న్యాయాన్ని కాపాడుకోవాలంటే వాడు నానా తంటాలు పడాలి. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఆ డిస్పోజల్ కాడ దాంట్లో వీళ్ళకి పనిష్మెంట్ క్లాజ్ పెట్టాలి. నెక్స్ట్ అయ్యర్ అథారిటీ ఏమన్నా రాంగ్ అని ఒకవేళ డిసైడ్ అయితే ఈయనకి ఇంక్రిమెంట్ కట్టు, లేకపోతే శాలరీ కట్టు, లేకపోతే పనిష్మెంట్, లేకపోతే ఉద్యోగం కూడా కొడతామని భయం పెడితేనే ఈ రికార్డు సెట్ రైట్ అవుతుంది. ఇంత భయంకరమైన రికార్డు అస్తవ్యస్తంగా అఖండ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. బయట దేశాలలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కంబోడియా పోయినాం అనుకోరి, ఇష్టారాజ్యం ఉంటుంది అక్కడ ఎక్కడ. అటువంటిది ఇక్కడ ఒక సమిష్టిగా ఏదైతే ఉందో చేయాలంటే ఇక్కడ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు భూభారతి అని ఎక్కడ పెట్టారంటే నిజామాబాద్ జిల్లాని అనుకున్నారు, చిన్న జిల్లా. దాని మీద దాదాపు ఒక 50-60 కోట్లు ఖర్చు అయినాయి. నేను అందులో కూడా ఒక 3 నెలలు పని చేసిన. 3 నెలలు పని చేశారు. 3 నెలలు చూసి రికార్డు చూడంగా నాకు అర్థమైంది, అంత అస్తవ్యస్తం మొత్తం భ్రష్టు పట్టిపోయింది నాయన అని చెప్పేసి లీవ్ పెట్టి వచ్చేసింది. ఇక అది అందులో మనం సెట్ చేయలేని పరిస్థితి. అది కాని పని, ఆ టైటిల్ యాక్ట్ కాదు. కాకపోతే చేసిన సర్వే ఏదైతే ఉందో శాటిలైట్ సర్వే,
అది ఒక కంపెనీకి లీజ్ ఇచ్చారు. ఆ సర్వేలో 95% సర్వే కరెక్ట్ ఉన్నది. ఓ 5% డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? పెద్ద పెద్ద ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, షికమ్ ల్యాండ్ కానీ, గైరన్ కానీ అక్కడ వేరియేషన్ ఉంది తప్ప ప్రైవేట్ ల్యాండ్స్లో ఎక్కడ కూడా 95% అక్యురేట్ అన్నట్టు. ఈ సర్వే నెంబర్ ఇది ఉందనుకోరు, ఎంత ఏరియా అనేది కరెక్ట్ కొలుచుకుంటే కూడా వస్తుంది. ఇప్పుడు డిజిటల్ సర్వే వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. ఇన్ని చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి అనుకుంటే ప్రజలకు పాపం ముఖ్యమంత్రి గారు న్యాయం చేయవచ్చు. ఇక్కడ ఇదైతే ఉందో ఇది పనికిరాని చట్టాన్ని ఏదైతే ఉందో దీన్ని పెట్టిరు. చట్టం 2024 ROR ను మళ్ళీ కొద్దిగా మాడిఫై చేయాలి. ఇది ఉండదు, ఇదే ఉండదు, దానికి ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ఉంటాయి కదా. రూల్స్ వల్ల ఏదైతే ఉందో రూల్స్ ఫ్రేమ్ చేసి రూల్స్లా ఒకవేళ రూల్ ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళకు శిక్ష అన్నది పెట్టాలి. అప్పుడు అధికారులకు భయం ఉంటుంది. ఆల్రెడీ 2025లో అది ఉన్నది. ఇక్కడ ఏం పెట్టిరు, వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? వన్ సైడ్ పెట్టిరు ఇక్కడ. అది ప్రొవిజన్ ఓన్లీ విత్ రిగార్డ్ టు గవర్నమెంట్ ల్యాండ్స్ అస్తవ్యస్తాలు అయితేనే ఆయన మీద శిక్ష అర్హుడు. ప్రజల భూమికి శిక్ష లేదు. నువ్వు దోసుకోరా దాసుకో ఏమన్నా చేసుకోరా, గవర్నమెంట్ సంబంధించింది చేస్తే మాత్రమే శిక్ష అన్నది పెట్టుకోవచ్చు. అది ఎంత మటుకు మీనింగ్. ఇంకొకటి ఏమున్నదంటే మెయిన్ ఇక్కడ డిస్పోజల్ ఏదైతే ఉందో అది అప్పీల్ ప్రొవిజన్ తప్పు జరిగితే తహసీల్దారు పోతే ఏమవుతుందంటే డిఆర్టీలు పెట్టాలి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ పెట్టాలి. ఇప్పుడు ఆర్డీఓలు కూడా పెట్టాలి, ఎందుకంటే 33 అయినాయి కాబట్టి డిఆర్టీ పెట్టాలి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్. తర్వాత ఎస్ఆర్టీ స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్. ఇప్పుడు యూపీలో, మహారాష్ట్రలో, ఎక్కడైతే బీహార్లు ఇవన్నీ రకాలు ఉన్నది. ఆ ట్రిబ్యునల్ ఏంటంటే ఫాస్ట్ డిస్పోజ్ అవుతుంది. ఇక్కడే వీళ్ళకే అప్పీల్ ప్రొవిజన్ ఇస్తే ఏం చేస్తారంటే ఇక్కడ తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, సిసిఎల్ఏ కానీ వారానికి ఒకటే రోజు హియరింగ్ ఇంటర్వాల్ కేసులు. ఇది సాటర్డే. అది నెలకు 3 వస్తాయి. పండుగ వస్తాయి, ఇంకోటి వీక్తుంది. ఎందుకంటే ఒక సెకండ్ సాటర్డే వస్తుంది కదా, 3 సాటర్డే వల్ల పండుగ వస్తాయి. 3 నెలకు 3 రోజులు వింటారు. ఈ ట్రిబ్యునల్స్ పెడితే ఏంటంటే వాళ్ళ పని ఏదంటే వారానికి 5 రోజులు 6 రోజులు వింటారు, దన్నుంటారు. దాంట్లో కూడా ఏం పెట్టాలంటే ట్రిబ్యునల్లో కూడా జ్యూరీ మెంబర్ సిస్టమ్ పెట్టాలి. ఒకరిని పెట్టగలదు. ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ని పెట్టాలి, ఒక రెవెన్యూ ఆఫీసర్ని పెట్టాలి, ఒక అవసరం మళ్ళీ అఫీషియల్ పనిచేసే ఆఫీసర్ని కూడా పెట్టాలి. ఎవరు రిటైర్డ్ వాళ్ళని పెట్టుకుంటూ ఆర్డీఓ, తహసీల్దారు, అది ఆర్డీఓలు ఉన్నారు అనుకోరు, లేకపోతే కలెక్టర్లు ఉంటారు అనుకోరు, వాళ్ళని పెట్టాలి. డిప్యూటీ కలెక్టర్స్ అంటే డిస్ట్రిక్ట్ దాంట్లో పెట్టచ్చు. ఒక రిటైర్డ్ సివిల్ జడ్జో, జూనియర్ జడ్జో ఉంటే పెట్టి తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. ఈ 3 మెంబర్ దాంట్లో ఉన్న దాంట్లో ఫైనల్ ఏదైతే ఉందో దీంట్లో పంపిన తర్వాత ఈడే వ్యత్యాసాలు రావు. ఇక్కడ ఏదైతే ఉందో ఇవి ఉండవు. అదొకటి. ఇంకా ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది బేస్ రికార్డ్ మొత్తం కూడా స్కానింగ్ చేయాలి. మహారాష్ట్రలో చేసారు. ఇప్పుడు మొత్తం రికార్డు స్కానింగ్ చేసి మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి దానికి సావగొడుతారు ఇరిగేషన్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిక్ డొమైన్లో ప్రతి డిపార్ట్మెంట్ తోటి పెట్టాలి. యాక్సెస్ ఉంటుంది వాళ్ళకు. డిపార్ట్మెంట్లో యాక్సెస్ పెట్టుకుంటూ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంది, షికమ్ ల్యాండ్స్ ఏంది, బఫర్ జోన్ ఏంది, రివర్ ఏరియా ఏంది, గ్రేవ్ యార్డ్స్ ఏంది, పబ్లిక్ ప్రెమిసెస్ ఏంది, ఇవన్నీ ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇలా అది సీలింగ్ ఏంది, ఓపెన్ గా చూసుకున్న తర్వాత. అంతేగాని నువ్వు పోయి అప్లికేషన్ ఆన్లైన్ పెట్టి పోయిన తర్వాత వాడిని చుట్టూ తిరిగి వాని కాళ్ళు చెప్పులు అన్ని అరిగిపోతాయి. రైట్. రామ్ గోపాల్ గారు, ఇంకా డిస్కస్ చేద్దాము కమింగ్ ఎపిసోడ్స్ లో. మీరు ఏదైతే చెప్తున్నారో ఈ చట్టాల్లో ఇంకా ఏమేం మార్పులు చేయాలి 2024 ROR చట్టంలో అని చెప్తున్నారు. మనం ఇంతకు ముందు కూడా ధరణి గురించి డిస్కస్ చేసాము. ఖచ్చితంగా మనము ఈ షో చూస్తున్న వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నామండి. యోయో టీవీ తరఫు నుండి ఖచ్చితంగా ఈ భూ హక్కులు ఏమున్నాయి, ఎలా నష్టపోయారు మీరు ఇంతకు ముందు ధరణి విషయంలో, ఏం జరిగింది, ఒకవేళ మీరు ఏమైనా నష్టపోయి ఉంటే అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కొత్తగా ROR 2024లో ఇంకా ఏమేం చేంజెస్ రావాలి అనేవి, ఇంకా భూ హక్కులకు సంబంధించి అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇది ఇవాల్టి షో. చూస్తూనే ఉండండి యోయో టీవీ.